ఇక్కడ మనం గమనించినట్లయితే స్ఫటికలింగాలు ఉన్నాయండి. స్ఫటికలింగాలు ఉన్నాయి, శంకులు ఉన్నాయి, స్ఫటిక బాణలింగాలు అంటారు. ఇవి స్ఫటిక అండి, స్ఫటిక బాణలింగాలు. ఇది పానమట్టం పెట్టి రోజు అభిషేకం చేసుకోవాలండి. దానికి కూడా పవర్ఫుల్ గా లోపల గుడిలోనో లేకపోతే దేవాలయంలోనో ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఇది అంటే, కానీ ఇది పెట్టిన తర్వాత నిత్యం ఉండాలండి. లేకపోతే మళ్ళీ దానికి ఒకటి మంచి చేసుకోవాల్సింది పోయి ఇంకోటి అవుతుంది అని రోజు పూజ ఉండాలండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే రోజు పూజ ఉండాలి. అలాగే మేము ఇట్లాగా అరుదైనవి కూడా సేకరిస్తాం అన్నమాట. సేకరించి ఇట్లా ఎగ్జిబిషన్ లో పెట్టి కస్టమర్లకి ఏమంటారండి. ఇది విష్ణు సాలిగ్రామం అండి. అంటే ఇది ఎక్కడ లభిస్తుంటది? ఎట్లా? నేపాల్లో గండకి నదిలో లభిస్తుంది అండి. ఇలాంటి రేర్ గా దొరికే ఐటమ్స్, అరుదుగా దొరికే ఐటమ్స్ మేము ఎగ్జిబిషన్ లో పెట్టుకోవాలి. ఎలా పూజించాలి? ఇంట్లో పెట్టుకోవాలండి. ఇది ఒక వాటర్ లో గిన్నెలో వాటర్ పోసి దాంట్లో ఈ సాలిగ్రామం ఉంచాలండి. సో అలాగే చూస్తే ఇందులో రకాలు కూడా ఉన్నట్టున్నాయి. అంటే ఇది స్ఫటిక రూపంలో గణపతి, ఓపల్ శివలింగం. ఓపల్ అంటే ఇదిగోండి ఇట్లా లైటింగ్ వస్తుంది. అంటే ఇది ఆకర్షణీయం కోసమేనా లేకపోతే జస్ట్? లేదండి, ఇది రాయే ఇలా ఉంటది. స్టోన్ ఇట్లా ఉంటదండి. ఇట్లా లైటింగ్ వస్తుంది. ఊపల్ అంటే చంద్రకాంతం రాయి అండి. ఇది చంద్రకాంతం రాయి.